కృష్ణ మళ్ళీ అదే కల వచ్చింది. మళ్ళీ అవే మోహాలు, అవే అరుపులు. ఏంటిది? అరే ఏంటి గగ్గక్క, ఏమైంది? ఇంత గట్టిగా ఎందుకు అరిచావు నువ్వు? దెయ్యం ఏమైనా వచ్చిందా? ఏమైంది వదినా? అరే నోట్లో ఏమైనా పెట్టుకున్నావేంటి? మాట్లాడవే. ఇన్ని ఎక్కువ ఎర్ర చేవలా అల్లరి చేయడానికి వచ్చారా మీరు? ఎలాగైనా విసిగిస్తారు మీరు? ఇవెక్కడి నుంచి వచ్చాయి? చూస్తుంటే కొత్త కోడలకి పార్వతి అక్క గది కొంచెం కూడా ఆశ్చర్యాలదేమో అనిపిస్తుంది. అయ్యయ్యో, చీమల్ని చేతుల్ని కుట్టి కుట్టి ఎర్రగా అయిపోయాయి. అదే అర్థం కావడం లేదు. మంచం మీద ఎన్ని చీమలు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చాయో. మీరేమి కంగారు పడకండి వదినా, నేను దాన్ని ఇప్పుడే మార్చేస్తాను. మీరేమి కంగారు పడకండి వదినా, నేను శివన్నయ్యతో చెప్పి మీకోసం లేపనం తయారు చేయిస్తాను. శివన్నయ్యకి ఆయుర్వేదం మందుల గురించి చాలా బాగా అవగాహన ఉంది. ఆయనే తయారు చేస్తుంటారు. ఇక ఎలాంటి అనారోగ్యమైనా ఆయన మందులకి చిటికెలో నయమైపోతుంది. అదేదో మాయ చేసినట్టుంటుంది. లేదు, మందు అవసరం లేదులేండి. చీమలే కదా, ఉదయానికల్లా నయమైపోతుంది. ముందు మీరొకసారి శివన్నయ్య తయారు చేసిన లేపనం అయితే రాసుకుని చూడండి. 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదే. ఖచ్చితంగా ఇది రాధిక చేసిన పని నాకు కనిపిస్తోంది. నేను నిజంగా చాలా తెలివైన దాన్ని, చాలా స్మార్ట్ గా ఆలోచిస్తాను. నేను రాధిక లేని పని చెప్పాను కదా, అందుకే తను ఇలాంటి పని చేసింది ఈ రోజు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,